వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా కేవలం ఇంటి దగ్గర కూర్చొని యూట్యూబ్లో ఈ ఒక్క వీడియో చూసుకుంటూ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను న్యూస్ పేపర్ పైన చూపిస్తాను. సో మీరు కూడా స్టెప్ బై స్టెప్ వీడియో చూసుకుంటూ ట్రై చేయండి, ఖచ్చితంగా మీకైతే వస్తుంది. ఓకేనా? సో దీనికోసం మనకి ఏం కావాలి అంటే కేవలం ఒక కొలత బ్లౌజ్ ఉంటే చాలు. అండ్ ఈ మెథడ్లో కనుక మీరు కట్ చేస్తే ఒక సైజ్ అనే కాదు, ప్రతి ఒక్క సైజు వాళ్ళకి కూడా సేమ్ ఇదే మెథడ్లో కట్ చేసుకోవాలి. ఓకేనా? సో మనకి ఒక కొలత బ్లౌజ్, ఒక స్కేలు, ఏదైనా ఒక చాక్ పీస్ అయితే తీసేసుకోండి. ఇవి 3 ఉంటే చాలు. లేదు అంటే ఇప్పుడు మనకి పెన్ తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్లో మీకు ఏమైనా చేంజెస్ ఉంటే ముందే నోట్ చేసేసుకోండి. చేంజెస్ లేకపోతే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ అయితే తీసేసుకోండి. న్యూస్ పేపర్ తీసుకున్న తర్వాత ఇలా ఓపెన్ ఉంటుంది కదా, పేపర్ అనేది ఓపెన్ ఉంటుంది కదా, ఈ ఓపెన్ ఉన్నది మనకి ఆపోజిట్లో ఉండే విధంగా పెట్టేసుకోండి. ఈ ఓపెన్ పార్ట్ మనకి ఆపోజిట్లో ఉండాలి. అప్పుడు ఇటు ఓపెన్ ఉంటుంది, ఇటు సైడ్ కూడా ఓపెన్ ఉంటుంది. క్లోజ్డ్ పార్ట్ ఏమో మన సైడ్ ఉంటుంది. ఓకేనా? సో మీరు పేపర్ పైన కాకుండా పేపర్ పైన కట్ చేసినా, క్లాత్ పైన కట్ చేసినా కూడా సేమ్. ఇదిగోండి ఇలా టైట్గా ఉంటుంది చూడండి, దీన్ని మనం బొద్దుపాటు అంటాం. ఈ బొద్దుపాటు మనకి ఆపోజిట్లో ఉండే విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. అప్పుడు ఇటు సైడ్ ఓపెన్ ఉంటుంది, ఇటు సైడ్ కూడా ఓపెన్ ఉంటుంది. క్లోజ్డ్ పార్ట్ ఏమో మన సైడ్కి వస్తుంది. సేమ్ ఈ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ అయితే చేయాలి. నేను ఎంత మార్కర్తోని మార్క్ చేసినా మీకు క్లియర్గా కనబడదు. సో మీరు ఇలా పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను ఇక్కడ కింద క్లాత్ పైన చూపిస్తాను. ఓకేనా? వీడియో చూసుకుంటూ ఖచ్చితంగా ట్రై చేయండి. న్యూస్ పేపర్ పైన నేను ఎందుకు చూపించట్లేదు అంటే కనబడదు అనేసి. ఓకే, ఇదిగోండి ఇక్కడ తీసేసుకున్న తర్వాత కింద సమానంగా ఉంది కదా, సమానంగా లేకపోతే ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ డిఫరెన్స్తోని ఇంకొక లైన్ తీసుకోవాలి. మీరు న్యూస్ పేపర్ పైన కూడా ఇక్కడ లైన్ తీసుకొని దానిపైన ఇంకొక లైన్ తీసేసుకోండి. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఖర్చు కోసం. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత కొలత బ్లౌజ్లో ఏమన్నా చేంజెస్ ఉన్నాయో చూసేసుకోండి. సో నాకు మాత్రం కస్టమర్ కొంచెం వెనకాల 1/2 ఇంచ్ పెంచమని చెప్పిండ్రు కాబట్టి నేను ఫస్టే ఇక్కడికి లైన్ అయితే డ్రా చేసేసుకుంటున్నా. మీకు మాత్రం ఇలా అవసరం లేదు, మీరు మీ దగ్గర ఉన్న కరెక్ట్ కొలత బ్లౌజ్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండే మనం మార్క్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు ఎట్లా తీసుకోవాలి, ఇక్కడ మీ భుజం దగ్గర కుట్టు అనేది కనిపిస్తుంది. భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద ఇక్కడ ఒక డాట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్గా పట్టేసుకోండి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడుగు. ఇదిగోండి మీరు ఎక్కడ తీసుకోవాలి, మీకు ఈ లైన్ ఉండదు కదా, ఈ లైన్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా తీసేసుకోండి. నేను 1/2 ఇంచ్ పెంచుకున్నాను కాబట్టి ఇక్కడ నుండి తీసేసుకొని స్ట్రైట్గా పట్టుకున్నా. స్ట్రైట్గా పట్టుకుని ఇది ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది. దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైన ఎక్స్ట్రా తీసుకోండి. ఈ 1/2 ఇంచ్ ఎందుకు తీసుకున్నాం అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ముందు భాగం కలిపి భుజం దగ్గర స్టిచ్ చేస్తాం కదా, అలా కుట్టు వేసినప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ లోపలికి వస్తుంది. అందుకోసం ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకొని ఇక్కడ ఒక గీత అయితే గీసేసుకోండి. ఆ తర్వాత ఇది మనం ఫస్ట్ తీసుకున్న పాయింట్. నెక్స్ట్ కింద హుక్స్ కింద కాజా పెట్టేసుకొని బ్లౌజ్ని ఇలా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. సో ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకున్నప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చినా మీకు అనవసరం, కానీ ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసేసుకొని కరెక్ట్గా మధ్యలోకి మలిచేయండి. బ్లౌజ్ని మధ్యలోకి మలిచేసుకున్నప్పుడు ఇది వచ్చేది మనకి నడుము కొలత. ఇప్పుడు ఇక్కడ నుండి స్ట్రైట్గా ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో పెట్టేసుకోండి. ఇది ఎక్కడి వరకు ఉందో తీసేసుకొని దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఏ సైజు వాళ్ళకైనా సేమ్ ఇదే మెథడ్లో తీసుకోండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకోసం అంటే వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ బ్లౌజ్కి సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, ఈ బ్లౌజ్ సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని కేవలం వెనకాలని మాత్రమే పట్టుకోండి. ఇప్పుడు ఓకే, ఇలా వెనకాలని మాత్రమే పట్టేసుకొని ఇక్కడ పట్టుకున్నాం కదా, ఇప్పుడు దీనికి స్ట్రైట్గా ఇలా పట్టేసుకోండి. ఈ పాయింట్ నుండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి. స్ట్రైట్గా పట్టేసుకొని ఈ లైన్ దగ్గర పెట్టేసుకోండి. నేను మార్కింగ్స్ అన్నీ ఈ లైన్ దగ్గర పెడుతున్నా, మీరేం చేయాలి, మార్కింగ్స్ అన్నీ ఈ లైన్ పైన పెట్టేసుకోండి. సో ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. ఎందుకు 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి అనంటే ఇక్కడ మనం కుట్టు వేస్తాం కదా, కుట్టు వేసినప్పుడు లోపల సైడ్ ఒక 1/2 ఇంచ్ అనేది పోతుంది. అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అదే విధంగా ఇది చంక సైడ్ కూడా మార్క్ చేసేసుకున్నాం. ఇదిగోండి పొడుగు 1, నడుము 2, గల్ల యొక్క కింద 3. అదేవిధంగా ఈ 4th పాయింట్ కూడా నోట్ చేసేసుకున్నాం. ఈ పొడుగు తీసుకోవాలి. ఈ పొడుగు ఎక్కడ నుండి తీసుకోవాలి, ఈ లైన్ దగ్గర ఇక్కడ పెట్టేసుకోండి. ఇది ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి. స్ట్రైట్గా పట్టేసుకున్నప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది, ఈ పాయింట్ దగ్గర కుట్టు కనబడుతుందా లేదా మీకు?
సో ఇది ఎక్కడి వరకు ఉందో తీసేసుకొని దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకుంటున్నా. ఎందుకు 1/2 ఇంచ్ పైకి తీసుకుంటున్నా అంటే ఇక్కడ కుట్టు వేసినప్పుడు చేతులు జాయిన్ చేసినప్పుడు 1/2 ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా, సో ఇక్కడి వరకు ఉంటుంది. అందుకోసం ఇక్కడి వరకు ఉంది కాబట్టి దీనికంటే ఒక 1/2 ఇంచ్ అనేది పైకి తీసుకుంటున్నా. తీసుకున్న తర్వాత చాలామంది ఏం చెప్తారు అంటే ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్గా ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోండి అని చెప్తారు. సో కానీ ఎప్పుడు కూడా ఇలా లైన్ అనేది డ్రా చేసేసుకోవద్దు. ఇలా లైన్ డ్రా చేసేసుకుంటే అది మీకు కరెక్ట్ అయితే రాదు. మరి ఏం చేయాలి అంటే ఈ ప్లేస్లో మనం చెస్ట్ కొలత అనేది కొలుచుకోవాలి. చెస్ట్ కొలత వెనకాల దానికంటే ముందు సైడ్లో కొలిచి చూపిస్తాను. ఇదిగోండి, చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోవాలి. ఇది మన చెస్ట్ కొలత. ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్కి స్ట్రైట్గా చేతులు జాయిన్ చేసిన కింది భాగం అయితే పెట్టేసుకోండి. ఇదిగోండి, ఈ పాయింట్కి స్ట్రైట్గా చేతులు జాయిన్ చేసిన కింది భాగం పెట్టేసుకొని ఈ ఫస్ట్ హుక్స్ ఉంది కదా, ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోండి. ఈ క్లాత్ అనేది కొంచెం లాగినట్టు పట్టేసుకోండి. బాగా లాగితే ఇదిగోండి ఇలా ముడతలు వస్తాయి. సో ఈ ముడతలు అనేవి రాకుండా జస్ట్ నార్మల్గా ఇలా పెట్టి తీసేసుకోండి. ఇప్పుడు ఇలా తీసుకున్నప్పుడు ఇది ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఇలా అడ్డం గీత గీసేసుకోండి. ఓకేనా, ఇది ఏడు వరకు వచ్చింది, ఈ పాయింట్ వరకు వచ్చింది. ఇప్పుడు ఈ కొలతని మనం చెస్ట్ కొలత అంటాం. ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేయండి. ఇప్పుడు ఇది స్ట్రైట్గా ఉందా, కొంచెం లోపలికి క్రాస్గా ఉంది. కొన్నిసార్లు ఇవ్వండి ఇంత డిస్టెన్స్ వస్తుంది, లేదు అంటే ఇటు సైడ్ కూడా జరిగిపోతుంది. ఎందుకంటే అందరికీ చెస్ట్ కొలత నడుము కొలత సమానంగా ఉండదు. ఓకేనా, ఒకవేళ చెస్ట్ కొలత ఎక్కువ ఉండి నడుము కొలత తక్కువ ఉందనుకోండి, ఇలా క్రాస్ వస్తుంది. సో మీకు ఎలా వస్తే అలా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత సైడ్కి ఒక 2 ఇంచులు ఎక్కువ తీసేసుకోండి. ఎందుకోసము అంటే మనకి లూజ్ టైట్ కోసం ఖర్చు కావాలి అని అంటారు కదా, అందుకోసం ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. నెక్స్ట్ నెక్ ఎంత తీసుకోవాలి, చంక్ ఎంత తీసుకోవాలి, భుజం ఎంత తీసుకోవాలి అని అనుకుంటాం కదా. ఇప్పుడు బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని టైట్గా పట్టేసుకోండి. టైట్గా పట్టేసుకొని ఈ పాయింట్కి ఇంతకుముందే నేను చెప్పినాను ఇలా తీసుకోవాలి అని. ఓకే, ఇదిగోండి, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ ప్లేస్లో పెట్టేసుకోండి. ఇదిగోండి ఇలా పెట్టేసుకోండి. ఈ లైన్ దగ్గర ఇది పెట్టేసుకొని ఈ ప్లేస్లో టైట్గా పట్టేసుకోండి. టైట్గా పట్టేసుకొని ఇలా కొంచెం లాగినట్టుగా పట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా లాగినట్టుగా పట్టుకుంటే మీకు ఇక్కడ కొంచెం కిందికి డౌన్ అవుతుంది. ఎందుకు ఇలా డౌన్ అవుతుంది అని నేను చెప్తాను. అంతకంటే ముందు ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి. స్ట్రైట్గా పట్టేసుకొని ఇది ఎలా ఉందో సేమ్ అదే విధంగా మీరు మార్కింగ్ అయితే వేసేసుకోండి దీని పక్క నుండే. ఓకే, ఇదిగోండి దీని పక్క నుండి ఇలా మార్కింగ్ అయితే వేసేసుకున్నాం. కానీ మనం కట్ చేయడం మాత్రం ఈ ప్లేస్లో కట్ చేయొద్దు. మరి ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే ఇది ఎక్కడ ఉందో దీనికంటే లోపల సైడు, ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికంటే ఒక 1/2 ఇంచు లోపలికి మార్క్ చేసేసుకోవాలి. ఇలా 1/2 ఇంచు లోపలికి మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ వరకు మార్క్ చేసుకున్న తర్వాత ఈడ కట్ చేసుకున్నాం అనుకోండి, స్టిచ్ చేసేసరికి ఇక్కడికి వస్తుంది. అప్పుడు మనకి కొలత బ్లౌజ్కి ఎంత ఉందో మనం కట్ చేసిన బ్లౌజ్ కూడా సేమ్ అంతే విధంగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ డీప్ నెక్ అయ్యి ఉంటుంది, అవునా, సో డీప్ నెక్ అయ్యి ఉంటే ఏమవుతుంది, సేమ్ మీకు ఇక్కడ వరకు వస్తుంది. ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఇలా మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత లోపలికి 1/2 ఇంచుతో ఇలా మార్క్ చేసేసుకోండి. అంతే. నెక్ పైకి ఉందా కిందికి ఉందా మీకు అనవసరం. కాకపోతే నేను ఎలా చెప్తున్నానో మీరు అలా ఫాలో అయిపోయి మీకు కరెక్ట్గా కటింగ్ అయితే వస్తుంది. ఇలా ఎందుకు క్రాస్ వచ్చింది అని నేను చెప్తాను, మర్చిపోలేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నెక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ భుజం ఎంత ఉందో తీసేసుకోండి. ఈ లైన్ ఉంది కదా ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ వరకు కట్ చేసి స్టిచ్ చేసేసరికి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ స్టిచ్చింగ్ ఉంది కాబట్టి ఈ లైన్ దగ్గర తీసేసుకోండి. ఈ లైన్ దగ్గర తీసేసుకొని స్ట్రైట్గా పట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇది ఎక్కడి వరకు ఉంది కుట్టు, ఈ ప్లేస్ వరకు ఉంది కుట్టు అనేది. సో కుట్టు ఎక్కడి వరకు ఉందో దానికంటే 1/2 ఇంచ్ పైకి ఎక్స్ట్రా తీసుకోండి బయట సైడ్. ఎందుకోసము, సేమ్ ఇక్కడ చేతులు జాయిన్ చేసినప్పుడు 1/2 ఇంచ్ అనేది లోపలికి అవుతుంది కదా, అందుకోసం ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుండి స్ట్రైట్గా కిందికి డ్రా చేసేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంతకుముందు ఈ పొడుగు లైన్ మార్క్ చేసేసుకున్నప్పుడు ఫస్ట్ ఇక్కడ మార్క్ చేసినాం కదా, ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ కూడా ఇలా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకొని మూల దగ్గర ఇదిగోండి, ఇది 1 ఇంచు, ఇది 1/2 అంటాం కదా, ఇలా కొంచెం తీసేసుకోండి. 1/2 ఇంచు ఇంత ఉండే విధంగా తీసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి చంక కొలత. ఇప్పుడు కొలత బ్లౌజ్తో చూస్తున్నాం కాబట్టి చంక డౌన్ ఇలా తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది మనం మార్కింగ్ చేసిన చంక కరెక్టా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా చెక్ చేసేసుకోవాలి అని అంటే ఒకసారి చూడండి. చంక చెక్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల సైడ్ చెక్ చేసేసుకోండి. అంటే ఇటు వెనకాల
సారీ, ఇటు సైడు లైనింగ్ సైడ్ అని కాదు నా అర్థం. ఏంటి అంటే ఇటు ఫ్రంట్ సైడ్ కాకుండా ఈ వెనకాల సైడ్ మీరు ఇటు అన్నా కొలుచుకోండి, ఇటు సైడ్ అయినా కొలుచుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇదిగోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని భుజం కుట్టు ఉంది కదా, భుజం కుట్టు తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టేసేయండి. ఇక్కడ పెట్టేసి ఖర్చుతో కలిపి తీసేసుకోండి. చూడండి కరెక్ట్గా వచ్చిందా? మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇంతకుముందు ఏదో నేను గుంజినా అనుకుంటారు మీరు. ఇదిగోండి కరెక్ట్గా వచ్చేసింది. ఈ కుట్టు ఎక్కడి వరకు అవుతుందో మనం మార్కింగ్ చేసింది కూడా కరెక్ట్గా ఉంది. అంటే దీని అర్థం ఏంటి, మనం మార్కింగ్ చేసిన చంక కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఏ సైజు వాళ్ళైనా ఇదే మెథడ్లో మార్క్ చేసేసుకోవచ్చు. ఇంతకుముందు నేను చెప్పినాను కదా, ఇంతకుముందు ఏంటి అంటే ఇలా క్రాస్లు ఎందుకు ఉంది అంటే డీప్ నెక్ బ్లౌజ్ కానీ లేదంటే ఇలాంటి తక్కువ కూడా బ్లౌజ్ యొక్క భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇదిగోండి ఇలా క్రాస్లో మార్క్ చేసేసుకుంటాం. మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇలా క్రాస్లో కట్ చేసుకుంటాం. అప్పుడు ఏమైతే మనకి స్టిచ్ చేసేసరికి ఇలా అయిపోతుంది. సో మీకు నెక్ పొడుగా బ్లౌజ్ పొడుగు తక్కువ కాదా అంటే బ్లౌజ్ పొడుగు ఏం తక్కువ కాదు, ఓన్లీ ఈ షోల్డర్ దగ్గర మాత్రమే పట్టేసినట్టు ఉంటుంది. ఇంతకుముందు మీరు ఇలా మార్క్ చేసినప్పుడు ఇక్కడ తక్కువ అనిపించింది కదా, అందుకు రీజన్ ఇదే. ఓకే, కానీ పొడుగులో ఎలాంటి చేంజెస్ అయితే రావు. భుజం పైన టైట్గా పట్టుకొని ఉంటుంది, సేమ్ యాసిటీస్ ఉంటుంది. అండ్ అదేవిధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మనం డాట్స్ అయితే మార్క్ చేసేసుకుంటాం కదా, డాట్ కోసం పొడుగు తీసేసుకోండి. ఇదెంత 3.5-4 ఇంచులు తీసేసుకొని ఇటు సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ ఉండే విధంగా తీసేసుకోండి. ఏ సైజు వాళ్ళకైనా హాఫ్ ఇంచ్ ఉండాలి. ఇటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ ఉన్నప్పుడు మాత్రమే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో నడుము దగ్గర పట్టేసినట్టు ఉంటుంది. నడుము దగ్గర పట్టేసినట్టు ఉండడం వల్ల బ్లౌజ్ యొక్క భుజం అనేది ముందుకు జారకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా, అర్థమైందా? సో అండ్ అదేవిధంగా ఇక్కడ డాట్ దగ్గర నుండి ఇటు సైడ్కి ఇలా 1/2 ఇంచ్ డిఫరెన్స్తోని మార్క్ చేసేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మెథడ్లో. మీరు ఒక డౌట్ అంటారు, అక్క మీరు పేపర్ పైన చూపిస్తా అని క్లాత్ పైన చూపించిర్రు అని. దీనిపైన మార్కింగ్ చేస్తే కనపడదు కాబట్టి దీనిపైన చూపించినాను. ఇప్పుడు సేమ్ ఇలా మార్క్ చేసేసుకొని యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. ఇదిగోండి ఇక్కడ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మీరు న్యూస్ పేపర్ పైన వెనకాల భాగం కట్ చేసేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ ఇటు సైడ్ ప్లేస్ ఉంటుంది కదా న్యూస్ పేపర్ పైన, ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ప్లేస్లో ఇలా కట్ చేసేసుకోండి. ఇక్కడ మనకి వెనకాల భాగం యాస్టీస్గా వచ్చేస్తుంది. ఇక్కడ మీకు ప్లేస్ ఉంటేనేమో హ్యాండ్స్ కట్ చేయండి, లేదు అనుకుంటే ఇంకొక పేపర్ అయితే తీసేసుకోండి. సేమ్ ఇదే విధంగా ఇంకొక పేపర్ తీసేసుకోండి. పేపర్ తీసేసుకొని పేపర్ని ఇదిగోండి మీరు ఇలా మీ ఇష్టం ఉన్నట్టు ఫోల్డ్ చేయొద్దు. ఇలా తీసుకున్నప్పుడు క్లాత్ ఇట్లానే ఫోల్డ్ చేసేసుకోవాలి. మనం వెనకాలి కట్ చేసుకున్నా హ్యాండ్స్ కట్ చేసినా ఈ క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్ ఉండే విధంగా తీసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. చాలా మంది ఏం చేస్తారంటే ఇటు సైడ్ ప్లేస్ ఉంది కదా అని ఇట్లా ఫోల్డ్ చేస్తారు. అలా ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు లైన్స్ అనేవి పొడుగు రాకుండా ఇట్లా అడ్డం వస్తాయి. అడ్డం వచ్చినప్పుడు మీకు ముడతలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఇలా పొడుగులనే హ్యాండ్స్ అనేవి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా క్లాత్, దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి. క్లాత్ పైన కట్ చేసే వాళ్ళు ఏం చేయాలి, అటు సైడ్ కార్నర్లో వెనకాల భాగము, ఇటు సైడ్ కార్నర్లో హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా సేమ్ ప్రాసెస్లో కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి పోగులు ఉంటుంది కాబట్టి ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత 1 ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్. ఎందుకంటే ఇక్కడ నేను ఫోల్డ్ చేస్తాను కాబట్టి 1 ఇంచ్, లేదు జస్ట్ నార్మల్గా పైపింగ్ వేసుకుందాం అనుకున్నా, లేదు అనుకుంటే ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేద్దాం అనుకున్నా కూడా 1/2 ఇంచ్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం హ్యాండ్ యొక్క పొడుగు నోట్ చేసేసుకుందాం. చూడండి హ్యాండ్స్ యొక్క పొడుగు కూడా తీసుకునేటప్పుడు ఇటు వెనకాల భాగం ఉంది చూడండి, ఈ వెనకాల భాగం సైడ్ తీసుకోవాలి, ఇటు ఫ్రంట్ సైడ్ తీసుకోవద్దు. ఇప్పుడు ఈ భుజం కుట్టు ఉంది కదా, భుజం కుట్టు దగ్గర పట్టేసుకొని స్ట్రైట్గా పట్టేసుకోండి. ఓకే, స్ట్రైట్గా పట్టేసుకొని ఈ లైన్ పైన పట్టేసుకోండి. ఏ లైన్ ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది, హ్యాండ్ యొక్క పొడుగు ఇక్కడ వరకు ఉంది. దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి, 1/2 ఇంచ్. ఎందుకోసం, ఇదిగోండి ఈ కుట్టు కోసం లోపలికి పోయింది కదా, ఇలా స్ట్రైట్గా అనుకుంటే మీకు ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు తీసేసుకోండి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు, ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఇదిగోండి ఇది హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ అంటాం, లేదు అంటే హ్యాండ్ యొక్క లూజ్ అంటాం. ఇది ఇక్కడ నుండి ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి. ఇదిగోండి ఇది హ్యాండ్ యొక్క ఫిట్టింగ్. ఈ కుట్టు ఉంటుంది చూడండి, కుట్టు వరకు మాత్రమే తీసేసుకుంటున్నా. నెక్స్ట్ అదే విధంగా 1, 2 ఇదిగోండి ఈ పొడుగు ఉంది కదా, ఈ పొడుగు కూడా తీసేసుకున్నాం.
ఈ పొడుగు ఇక్కడ నుండి ఎక్కడి వరకు తీసుకోవాలి, కుట్టు వరకు తీసేసుకోండి. కుట్టు వరకు తీసేసుకొని కుట్టు కంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకుంటున్నా. ఎందుకు 1/2 ఇంచ్ పైకి, సేమ్ ఇక్కడ ఇలా జరిపినప్పుడు పైకి ఉంటాయి కదా, అందుకోసం తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు 2 పొడుగులు అయితే వచ్చేసినాయి మనకు. ఇక్కడ వరకు క్లియర్ కదా. ఫస్ట్ పొడుగు, ఫిట్టింగ్ అండ్ ఈ పొడుగు 3 పొడుగులు తీసుకున్నాం. నెక్స్ట్ 4వ పాయింట్ చెప్తా, కన్ఫ్యూజ్ కాకుండా తీసేసుకోండి. ఇక్కడ చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఉంది కదా, ఇక్కడ నుండి ఇక్కడ వరకు చాలా మంది తీసుకుంటారు. సో అస్సలు అలా తీసుకోవద్దు. ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ పాయింట్ ఇక్కడ చేతులు జాయిన్ చేసిన పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుండి ఇటు స్ట్రైట్గా పట్టుకోండి. ఇదిగోండి, ఈ చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి స్ట్రైట్గా పట్టుకోండి. స్ట్రైట్గా పట్టుకొని ఈ కింది లైన్ ఉంది కదా, కింది లైన్ పైన పెట్టండి. ఇదిగోండి, ఈ కింది లైన్ పైన పెట్టేసుకొని ఇక్కడ కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఇది వచ్చేసి మీకు ఫిట్టింగ్ లైన్, సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్. ఇక్కడ మీకు షేప్ రావడం కోసం చెప్తున్నాను. ఇదిగోండి, ఇలా 2 ఇంచులు తీసుకోండి. ఇక్కడ ఈ 2 ఇంచులు తీసుకొని ఈ ప్లేస్లో కిందికి 1/2 ఇంచు డౌన్ చేసేసుకోండి. 1/2 ఇంచు డౌన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఉంది కదా, దీన్ని కొంచెం రౌండ్గా చేసుకొని ఈ పాయింట్ని టచ్ చేయండి. ఇది వచ్చేసి ఇదిగోండి, ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్. కానీ మనకి హ్యాండ్కి చంక భాగంలో ముడత వస్తుంది అంటారు. ఎందుకు ముడత వస్తుంది అంటే మనకి హ్యాండ్ మూమెంట్ అనేవి ముందు సైడ్కి ఉంటాయి. సో ముందు సైడ్కి ఉంటాయి కాబట్టి హ్యాండ్స్కి ముడతలు వస్తాయి చంక దగ్గర. ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే లోతు అనేది ఇలా లోతు తీసేసుకోండి. సో ఈ లోతు ఎంత తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇది ఎంత ఉందో కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. ఈ ప్లేస్ వస్తుంది. సో పర్సనాలిటీ తక్కువ ఉంది అనుకున్న వాళ్ళకి 1/2 ఇంచ్, 1/2 అంటే ఇవ్వండి ఇలా సగం. పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు అంటే 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. సో తీసుకొని ఇక్కడ వరకు మనం ఒకటి కట్ చేస్తాం కదా, లోతు తీసిందేమో ఫ్రంట్ సైడ్లో స్టిచ్ చేసుకోవాలి, లోతు తీయందేమో వెనకాల సైడ్. ఎందుకంటే మనకి వెనకాల ముడతలు రావు కాబట్టి. సో ఇటు వచ్చేసి బ్యాక్ సైడ్, ఇటు వచ్చేసి ఫ్రంట్ సైడ్ లోతు తీసేది. సో ఇట్లా నార్మల్గా అయితే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాం. ఇదిగోండి, ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకొని ఇటు లోతు ఉంటుంది కదా, లోతున్న ప్లేస్లో కట్ చేసుకోవాలి. కాకపోతే నేను స్టిచ్చింగ్లో కట్ చేసుకుంటా. ఎప్పుడు కూడా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను దీని స్టిచ్చింగ్ వీడియోలో. సో ఇప్పుడు మనం వెనకాల భాగము చేతులు కట్ చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అని ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం ఇంకొక ఫ్రెష్ పేపర్ తీసుకోండి. ఓకే, ఫ్రెష్ పేపర్ తీసుకొని ఇంతకుముందు నేను ఏం చెప్పినాను, ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి అని చెప్పినాను కదా. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్ ఉండే విధంగా పేపర్ కానీ క్లాత్ కానీ ఫోల్డ్ చేసేసుకోండి. నేను క్లాత్ కూడా చూపిస్తాను. అండ్ ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఇలా స్ట్రైట్ ఉంది చూడండి, ఈ స్ట్రైట్గా ఉన్న దానికి ఇలా స్ట్రైట్గా పెట్టినాం అనుకోండి, దీన్ని మనం స్ట్రైట్ కట్ అంటాం. లేదు, ఈ నెక్ లైన్ ఉంది కదా, ఈ నెక్ లైన్ తీసుకొచ్చుకొని ఈ కార్నర్లో పెట్టండి. నెక్ లైన్ తీసుకొచ్చి ఈ కార్నర్లో పెట్టి దీన్ని ఇలా క్రాస్లో పెట్టుకున్నాం అనుకోండి, దీన్ని మనం క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. ఓకే, ఇలా మీరు కొత్తగా ట్రై చేసినా ఇలానే పెట్టుకొని ట్రై చేయండి. మీకు ఇక్కడ సరిపోవట్లేదు అనుకుంటే అతుకులు వేయాల్సి ఉంటుంది. కొందరికి కింద సరిపోదు అనుకుంటే అతుకులు వేయాలి, అంతే తప్ప వేరే ఏముండదు. సో ఇది వచ్చేసి మనకి క్రాస్ కట్ బ్లౌజ్. క్రాస్ కట్కి స్ట్రైట్ కట్కి తేడా ఏంటి అనేది చెప్తాను. సో ఇప్పుడు ఈ విధంగా మీరు న్యూస్ పేపర్ పైన కరెక్ట్గా మధ్యలో కట్ చేసేయడం స్టార్ట్ చేయండి. నేను క్లాత్ పైన చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఇంతకుముందు మనం వెనకాల భాగం అయితే కట్ చేసేసుకున్నాం కదా, ఇది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది అవునా. సో నా రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ని ఇలా తిప్పేసుకోండి. తిప్పినప్పుడు ఏమైంది, ఇది మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది అండ్ ఆటోమేటిక్గా ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చినాయి. ఇప్పుడు అర్థమైందా, ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి ఎలా వచ్చినాయో. ఫ్యాబ్రిక్ని మొత్తం ఇలా తిప్పేసుకుంటే మనకి ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చినాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే వెనకాల భాగం కట్ చేసిన చంక భాగంలో మనం కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని మనకు కావాల్సింది క్రాస్ కట్ కదా, ఈ నెక్ లైన్ అనేది ఈ బొద్దుపాటు దగ్గర పెట్టేసుకొని ఇలా క్రాస్లో పెట్టేసుకోండి. పెట్టుకున్నప్పుడు మీకు ఇక్కడ క్లాత్ సరిపోకపోయినా ఇటు సరిపోకపోయినా కొంచెం ఏమైనా అడ్జస్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ కాలేదు అనుకుంటే అతుకులు అయితే పడతాయి, వేరే సొల్యూషన్ ఏముండదు. ఇప్పుడు ఇది ఎలా ఉందో సేమ్ అదే విధంగా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకోండి. ఇదిగోండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫిట్టింగ్ లైన్, సైడ్కి మార్జిన్ ఇదంతా. ఇక్కడ నెక్ దగ్గర మాత్రం ఇలా స్ట్రైట్ ఒక లైన్ ఒక డ్రా చేసేసుకున్నా.
ఎందుకంటే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ సేమ్ ఉండదు కదా, ఇలా మార్క్ చేసేసుకోండి. మీరు న్యూస్ పేపర్ పైన డ్రా చేసేసుకోండి. డ్రా చేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకుందాం. చూడండి ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా, భుజం కుట్టు ఇక్కడ పెట్టేసుకోండి. ఇదిగోండి ఈ కింది లైన్ దగ్గర పెట్టేసుకోండి. ఇక్కడ 2 లైన్లు ఎందుకు డ్రా చేసినా, భుజం పైన కుట్టు వేసినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి వస్తుంది కదా, అందుకోసం ఇలా తీసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఒకటి మార్క్ చేసేసుకోండి. ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఈ హుక్స్ ఉంది చూడండి, ఈ హుక్స్ అనేది ఈ లైన్ పైన దాకా రావాలి. ఇక్కడ లైన్ అనేది మీకు బయటికి కనబడాలి. ఇప్పుడు ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసేసుకున్న తర్వాత మీరు కూడా కొత్త వాళ్ళు అనుకోండి, మీకు నెక్ డ్రా చేయడం రావట్లేదు అనుకుంటే సేమ్ ఇది ఇలా పెట్టేసుకొని ఎలా ఉందో అలా మార్క్ చేసేసుకోండి. ఇదిగోండి ఇది ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత 1/2 ఇంచ్ డిఫరెన్స్ తోని లోపలికి ఇంకొక లైన్ మార్క్ చేసేసుకోండి. సో ఇక్కడ వరకు మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో కట్ చేసుకొని స్టిచ్ చేసేసరికి ఇక్కడ వరకు వచ్చేసి సేమ్ యాజ్ టీస్గా వచ్చేస్తుంది. ఓకేనా, ఫ్రంట్ నెక్ మార్క్ చేసేసుకున్నాం. ఫ్రంట్ నెక్ మార్క్ చేసేసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టి యొక్క పొడుగు తీసుకోండి. ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకొని ఇక్కడ వరకు కాదు మనం తీసుకోవాల్సింది. ఎక్కడి వరకు అంటే ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, పైన భాగము కింద షేప్ బెల్ట్ ఉంది కదా, ఈ షేప్ బెల్ట్ ఎక్కడ వరకు అయితే జాయిన్ చేసి ఉందో అక్కడ వరకు తీసుకోండి. ఇదిగోండి ఇక్కడ నుండి షేప్ బెల్ట్ అనేది నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు, ఇదిగో షేప్ బెల్ట్ ఎక్కడ వరకు జాయిన్ చేసినామో అక్కడ వరకు అయితే తీసుకున్నాం కదా, ఇక్కడ వరకు తీసుకున్న తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకోసము అంటే ఇక్కడ డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్, అదేవిధంగా ఈ పైన భాగానికి కింది భాగం స్టిచ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోపలికి అవుతుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అండ్ అదేవిధంగా హ్యాండ్కి చంక భాగంలో ముడతలు వస్తున్నాయని లోతు తీయాలి అని చెప్పినాను కదా, సేమ్ అదేవిధంగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో కూడా మనం లోతు అనేది తీసేసుకోవాలి. ఎందుకు అంటే సేమ్ ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తున్నాయి అంటున్నాం కదా, ముడతలు రాకుండా ఈ ప్లేస్లో ఇలా 1/2 ఇంచ్ డిస్టెన్స్తోనే లోతు అనేది తీసేసుకోండి. లోతు అనేది తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ కింది భాగం పొడుగు తీసుకుందాం. చూడండి ఈ కింది భాగం పొడుగు ఇదిగోండి పైన ఖర్చుతో కలిపి ఇక్కడ కుట్టు వరకు తీసుకోండి. పైన ఖర్చుతో కలిపి కుట్టు వరకు తీసేసుకొని కుట్టు కంటే 1/2 ఇంచ్ కిందికి తీసుకుంటున్నా. ఎందుకు ఇక్కడ మధ్య డాట్ ఉందా లేదు, ఒకవేళ డాట్ ఉందనుకోండి ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్, కిందికి 1 ఇంచ్ తీసుకోవాలి. కానీ ఇక్కడ డాట్ లేదు కాబట్టి 1/2 ఇంచ్ మాత్రమే తీసుకున్నా. నెక్ యొక్క కింది భాగం, చంక యొక్క కింది భాగం అయిపోయింది. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు నోట్ చేసుకుందాం. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా ఇక్కడ డాట్ అయితే ఉంటుంది. ఏ సైజు బ్లౌజ్ వాళ్ళకైనా ఇలా ఉంటుంది, ఏ సైజ్ బ్లౌజ్ అయినా ఎవరికైనా ఇలా డాట్ ఉంటుంది. ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా పట్టుకోండి. స్ట్రైట్గా పట్టుకొని ఈ భుజం దగ్గర పెట్టండి. భుజం దగ్గర పట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి కరెక్ట్గా లేదు. ఓకేనా, ఇది వచ్చేసి కరెక్ట్గా లేదు కాబట్టి ఇదిగోండి ఇక్కడ నుండి 2 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. లేదు అంటే మీ దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ కరెక్ట్గానే ఉంటుంది కదా, చూపిస్తాను చూడండి. ఈ లైన్ ఎట్లా వచ్చింది మనకి, భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా వచ్చేసింది కదా, భుజం దగ్గర నుండి భుజం స్ట్రైట్గా ఇక్కడ వరకు తీసుకున్నాం. నెక్స్ట్ ఈ డాట్ హుక్స్ కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉన్నది అనేది చూసుకోండి. ఇదిగోండి ఒక స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్ వదిలేసేయండి. స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్ వదిలేసేయండి. వదిలేసి హుక్స్ కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉంది, ఇక్కడ వరకు ఉంది ఈ డాట్. అండ్ డాట్ యొక్క వెడల్పు ఎంత ఉంది, ఇటు అండ్ ఇటు. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్. మీ దగ్గర ఉన్న కొలత బ్లౌజ్తో ఖచ్చితంగా ఇలానే తీసేసుకొని ఈ పాయింట్స్ని కలిపేసుకున్నాం అనుకోండి, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. అండ్ అదేవిధంగా డాట్స్ కూడా మార్క్ చేసేసుకుందాం. దీని యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే ఇక్కడ నుండి 2.5 ఇంచులు ఉండాలి. ఇదిగోండి ఇంత పొడుగు ఉండాలి డాట్ అనేది. సో ఈ విధంగా కలిపేసుకుంటే ఇది ఒక్క పాయింట్ కుదిరింది అనుకోండి, ఫ్రంట్ పార్ట్ అంతా కుదురుతుంది. నెక్స్ట్ సెకండ్ డాట్ ఏమో ఈ ప్లేస్లో వస్తుంది. ఇది ఎంత ఉందో తీసేసుకొని మధ్యలోకి మార్క్ చేసేసుకోండి. ఇది ఎంత ఉందో కరెక్ట్గా మధ్యలోకి తీసుకొని కిందికి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. 1/2 ఇంచ్ తీసుకొని ఈ ప్లేస్లో డాట్ తీసుకొని సైడ్కి మాత్రం 1/4 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఓకేనా, ఎందుకు 1/4 ఇంచ్ ఇక్కడ ఎందుకు ఎక్స్ట్రా అంటే ఇదేమో మెయిన్ డాట్, ఇదేమో జస్ట్ షేప్ కోసం. నెక్స్ట్ ఇవి 2 స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ షేప్లో 3rd డాట్ స్టిచ్ చేసుకుంటే సరిపోతాయి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్. చూసిండ్రా ఎంత ఈజీగా ఉందో. ఇప్పుడు దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు కట్ చేసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకున్నాం. ఇప్పుడు వెనకాలది కట్ చేసుకున్నాం, ముందుది కట్ చేసుకున్నాం, చేతులు కట్ చేసుకున్నాం. నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న షేప్ బెల్ట్ కోసం ఏంటి అంటే మొత్తం కట్ చేసుకున్న తర్వాత క్లాత్ ఇక్కడ ఫ్రీ ఉంటే అక్కడ కట్ చేసుకోవచ్చు. మీరు న్యూస్ పేపర్ పైన అయినా కట్ చేసేసుకోండి. ఇదిగో నాకు ఇక్కడ ప్లేస్ ఉంది కదా, నేను ఇక్కడ కట్ చేసేస్తున్నాను కిందికి. సరే నేను ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ లేదు అనుకోండి, మీరు ఏ క్లాత్ అయినా తీసేసుకోండి. క్లాత్ తీసేసుకున్న తర్వాత కింద ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇది ఎందుకోసం,
ఇలా కింద ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఎందుకోసం అంటే ఎప్పుడు కూడా ఇదంటే కాటన్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, కానీ మిగతా వాటన్నిటికీ పైన సైడ్ ఏమో మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి, లోపల సైడ్ లైనింగ్ ఉండాలి. ఇవి రెండు కలిపి స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ అనేది లోపలికి వస్తాయి. అందుకోసం ఇక్కడ 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. సో స్టార్టింగ్ ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇక్కడ హెచ్ అని రాయండి, అంటే హుక్స్ కాజా పట్టి సైడ్ అని అర్థం. దీని యొక్క పొడి ఎంత ఉండాలి అంటే ఇదిగోండి, ఇక్కడ నుండి ఈ డాట్ ఎక్కడుందో డాట్ వరకు మార్క్ చేసేసుకోండి. అండ్ డాట్ స్టిచ్ చేసినప్పుడు ఈ ఫ్యాబ్రిక్ అంతా లోపలికి వస్తుంది కదా, ఇలా ఫోల్డ్ పట్టేసుకొని ఇది ఎంత పొడుగు కావాలో అంత పొడికి మార్క్ చేసేసుకోండి. ఇదేమో ఫిట్టింగ్ లైన్, ఇదేమో లూజ్. సో సేమ్ ఇదే ప్లేస్లో మనం సైడ్ జాయింట్స్ అని నోట్ చేసేసుకుందాం. హెచ్ అంటే హుక్స్ కాజా పట్టి సైడ్, ఎస్ అంటే సైడ్ జాయింట్ సైడ్ అని అర్థం. ఇక్కడ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టి సైడ్ దీని యొక్క పొడుగు ఎంత ఉంది, ఇదిగోండి ఇక్కడ నుండి ఇది ఎంత పొడుగుందో అంత పొడికి తీసేసుకోండి. దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి. సేమ్ అదే విధంగా సైడ్ జాయింట్స్ దగ్గర కూడా ఇది ఎంత పొడుగుందో తీసేసుకొని దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసేసుకోండి. సేమ్ అదే విధంగా ఈ డాట్ ఉంది చూసిండ్రా, ఈ డాట్ ప్లేస్లో డాట్ యొక్క కింది భాగంలో ఎంత ఉందో అంత మార్క్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఈ 3 తీసేసుకొని దీనికి కూడా ఒక పైకి 1/2 ఇంచ్ కలిపేసుకోండి. తీసేసుకొని ఇలా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్. ప్రతి ఒక్క సైజు వాళ్ళకి కూడా సేమ్ ఇదే విధంగా తీసేసుకోండి. ఒకవేళ షేప్ బెల్ట్ ముడత వస్తుంది అనుకునే వాళ్ళు ఈ డాట్ ప్లేస్లో కొంచెం తగ్గించుకోండి. ఈ వీడియో చూసుకుంటూ యాజ్ ఇట్ ఈస్గా మీరు కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. స్టిచ్చింగ్ నేను రేపు పోస్ట్ చేస్తాను. అండ్ మీరు ఎవరైనా కటింగ్ చేసినా మీకు డౌట్ ఉండి కరెక్ట్ అయినా కాదా అని మీరు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మన గౌతమి క్రియేషన్స్ కరీంనగర్ అని ఇన్స్టా పేజ్ ఉంటుంది. సో మీరు నాకు అందులో మెసేజ్ అయినా చేయొచ్చు, మీరు కట్ చేసిన ఫొటోస్ అయినా షేర్ చేయొచ్చు. మీరు ఎవరైనా ఖచ్చితంగా ఫోటో షేర్ చేస్తే చూసి కరెక్ట్ ఉందా లేదా అనేది చూసి చెప్తాను ఖచ్చితంగా. సో ఒకవేళ బై మిస్టేక్ నేను ఎవరికైనా రెస్పాండ్ కాకపోతే మీరు మళ్ళీ ఒకసారి అయితే మెసేజ్ అయితే పెట్టండి, ఖచ్చితంగా చూసుకుంటాను. ఎందుకంటే కొన్ని బ్యాక్ వెళ్ళిపోయినాయి అనుకోండి, నాకు డిస్ప్లేలో కనబడదు, అందుకని చూడకపోతే చూసి చెప్తాను. సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.